సినిమా అయిన మహా నేను మిస్టర్ బి అన్నమాట. సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సిరాయ్ మూవీ రివ్యూ. డిసెంబర్ 25న అంటే 2025 సంవత్సరంలో తమిళనాడులో థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా సిరాయ్. విక్రమ్ ప్రభు ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా G5 లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా గురించి పబ్లిక్ లో మంచి టాక్ నడుస్తుంది. మాట్లాడుకుందాం ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే సిరాయ్ అంటే జైలు. ఈ కథలో హీరో పేరు శ్రీనివాస్. అతను ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. ఏఆర్ అంటే ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీస్. వీళ్ళు రెగ్యులర్ పోలీసులు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఈ ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీసులు ఏం చేస్తూ ఉంటారంటే సివిల్ పోలీసుల్లా కాదు, పోలీస్ స్టేషన్ లో ఉండరు. బందోబస్తులకి ఈ పోలీసులను ఉపయోగిస్తూ ఉంటారు. విఐపీలకి సెక్యూరిటీగా అవసరమైనప్పుడు ఈ పోలీసులను పంపిస్తూ ఉంటారు. దాంతో పాటు ఇంకో పని కూడా ఉంటది ఈ ఏఆర్ పోలీసులకి. అదేంటి అంటే జైల్లో ఉన్న ఖైదీల్ని హీరింగ్ వచ్చినప్పుడు కోర్టుకు తీసుకువెళ్లి తీసుకురావాలి. ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరచాలి. అప్పుడు వీళ్ళు ఎస్కాట్ గా వెళ్తారు. జాగ్రత్తగా తీసుకువెళ్లి తీసుకురావాలి. వాళ్ళు తప్పించుకోకుండా తీసుకురావాలి. చాలా రిస్క్ ఈ ఎస్కాట్ జాబ్ అనేది. పొరపాటున ఒక ఖైదీ తప్పించుకున్నాడా వీళ్ళకి పడుతుంది పెద్ద పనిష్మెంట్. రిమాండ్ కూడా వేసేస్తారు, జైల్లో పెడతారు. అంత కఠినంగా ఉంటాయి శిక్షలు. అందుకనే ఎస్కాట్ గా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అస్సలు ఏమాత్రం ఎమోషన్ కి లొంగకుండా స్ట్రిక్ట్ గా ఉంటారు. చివరికి ఖైదీ బాత్రూమ్ కి వెళ్తున్నా వీళ్ళు బయట వెయిట్ చేస్తా ఉంటారు. అంత జాగ్రత్తగా ఉంటారు. శ్రీనివాస్ తన డ్యూటీ వరకు మాత్రం రెబల్ అనే చెప్పాలి. చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. చాలా స్ట్రాంగ్ గా డ్యూటీ చేస్తాడు. ఎంత స్ట్రాంగ్ గా చేస్తాడు అనేది ఈ సినిమా ఫస్ట్ సీన్ లోనే తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, ఓ మామూలు పోలీస్ కాదురా వీడు అని. పోతే మంచోడు, సమంజసం అనిపిస్తే డ్యూటీని కూడా పక్కన పెట్టి న్యాయం కోసం నిలబడతాడు. పక్కా హీరో క్వాలిటీ. హీరో కదా, హీరోయిజం ఉంటది. పోతే ఈ కథలో కాన్ఫ్లిక్ట్ ఏమిటి అంటే అబ్దుల్ రౌఫ్ గుంటూరులో విచారణ ఖైదీ. అతన్ని కర్నూలు కోర్టుకు తీసుకువెళ్ళాలి. లాంగ్ ఎస్కాట్ తీసుకెళ్తా ఉంటారు. ఆ జర్నీలో అబ్దుల్ గురించి మొత్తం తెలుసుకుంటాడు. తెలుసుకోవాల్సి వస్తుంది. పరిస్థితులు అలా ఏర్పాటు అవుతాయి. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు అతని కథతో, అతని పరిస్థితితో. అబ్దుల్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. ఈజీ కాదు డ్యూటీలో ఉన్న పోలీస్ ఖైదీకి హెల్ప్ చేయడం అంటే. కొన్ని చిక్కులు వస్తాయి. వాటిని శ్రీనివాస్ ఎలా ఫేస్ చేశాడు, అబ్దుల్ కి సహాయపడగలిగాడా లేదా, అసలు అబ్దుల్ కథ ఏమిటి తెలుసుకోవడమే సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించి మంచి విషయాలు వినపడటమే కాదు, కొన్ని వివాదాలు కూడా వినపడుతున్నాయి. కొంతమంది కాంట్రవర్సీ చేసే అవకాశం తీసుకుంటున్నారు. పోతే అవసరం లేదు. ఇందులో వివాదానికి అవసరమైన కంటెంట్ లేదు. ఊహించుకుంటున్నారు. లేనిపోని విషయాల్ని రెచ్చగొట్టి మభ్య పెడుతున్నారు. రెండు మతాలకు సంబంధించిన ఇద్దరు ప్రేమించుకున్నారు. పోతే వాళ్ళ ప్రేమకి మతం అడ్డు కాదు. మతానికి సంబంధించిన ఏ విషయాలు ఈ సినిమాలో ప్రధానంగా చూపెట్టలేదు. ఆ ప్రేమ జంటకి వేరే పరిస్థితులు అడ్డంకులుగా వచ్చాయి. కానీ కొంతమంది లేనిపోని వివాదాన్ని లేపడానికి ట్రై చేస్తున్నారు. అనవసరమైన డిస్కషన్ తీసుకొస్తున్నారు. అవసరమైన విషయాల్ని వదిలిపెట్టేసి. ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి అనవసరమైన విషయాలను కాదు చర్చలోకి తీసుకురావాల్సింది. కొన్ని ఉపయోగపడే విషయాలు ఉన్నాయి. మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ గురించి మాట్లాడాలి. ఆ మెసేజ్ గురించి చర్చ పబ్లిక్ లోకి తీసుకువెళ్ళాలి. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో వండర్ఫుల్ మెసేజ్ ఉంది. సినిమా చివరిలో మూవీ టీమ్ ఉద్దేశం ఇది అని అర్థమైన తర్వాత ఈ సినిమా దర్శకుడి మీద రెస్పెక్ట్ వచ్చింది. ఈ సినిమాకి కథ రాసిన వ్యక్తి మీద రెస్పెక్ట్ వచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ మీద, ప్రతి ఆర్టిస్ట్ మీద రెస్పెక్ట్ వచ్చింది. ఎందుకంటే అంత మంచి మెసేజ్, అది అవసరమైన మెసేజ్. దాని మూలంగా సమాజంలో ఒక మార్పును చూడొచ్చు. ఏంటా మెసేజ్ అంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అధికారం ఉంటుంది. పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు కాదు, టాప్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళే కాదు, చిన్న ఎంప్లాయ్ కూడా, ఒక గుమాస్తా కూడా, ప్యూన్ కూడా, బంట్రోత్ కూడా అధికారం ఉంటది. కొంచెంగానైనా అధికారం ఉంటది. దాన్ని ఉపయోగించి లంచాలు అయితే బాగానే తీసుకుంటారు. పోతే ఇప్పుడు అది మన టాపిక్ కాదు. లంచం అనే మ్యాటర్ ఇక్కడ టాపిక్ కాదు. అధికారం అనేది టాపిక్. పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు పెద్దగా సమాజంలో మార్పు తీసుకురావచ్చు. చిన్న పొజిషన్ లో ఉన్న వాళ్ళు చిన్నగానైనా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. వాళ్ళు తలుచుకుంటే ఒక చిన్న హెల్ప్ చేసి సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. అలాంటి అవకాశం ఉంది. బంట్రోత్ కూడా, ప్యూన్ కూడా, గుమస్తా కూడా ఆ అవకాశం ఉంది అన్న విషయాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఎలా కుదురుద్ది? మాకేం తెలుసు, మేము చిన్నోళ్ళం, మేమేం చేస్తాం, తప్పించుకునే మాటలు ఇవి కాదు. ఎవరి పరిధి మేర అధికారం చేతిలో ఉన్న వాళ్ళు సహాయం చేయొచ్చు. దాని మూలంగా చాలా మంది జీవితాల్లో వెలుగు చూడొచ్చు. ఈ సినిమాలో హీరో కానిస్టేబుల్, బట్ అతనికి ఒక అవకాశం వచ్చింది. మానవత్వంతో తన అధికారాన్ని ఉపయోగించి చిన్న హెల్ప్ చేశాడు. దాని మూలంగా 2 జీవితాలు బాగుపడ్డాయి. ఈ సినిమాలో కానిస్టేబుల్ కూడా తన డ్యూటీ ఏదో తను చేసుకుని ఆ రిమాండ్ ఖైదీని కోర్టుకు తీసుకెళ్లి మళ్ళీ జైలుకి తీసుకెళ్లి వదిలిపెట్టేస్తే అయిపోయేది. అది నా డ్యూటీ, ఇంతకు మించి నేనేం చేయలేను అని మెకానికల్ గా ఉండిపోతే చేయడానికి ఏమీ ఉండదు. కానీ మానవత్వంతో ఆలోచిస్తే న్యాయం జరుగుద్ది. ఆ విషయాన్ని ఈ సినిమా చాలా బాగా చెప్పిందని చెప్తాను. ఒక విషయం అర్థం చేసుకోవాలి, నిజాన్ని అర్థం చేసుకోండి. లంచం ఇస్తే ఎవరికి? ప్యూన్కి లంచం ఇచ్చినా కొన్ని పనులు అవుతాయి, అవునా కాదా? గవర్నమెంట్ ఆఫీసుల్లో. బంట్రోత్కి లంచం ఇచ్చినా కొన్ని చోట్ల అవసరమైన పనులు జరిగిపోతాయా లేదా? గుమస్తా లంచం తీసుకుని కొన్ని పనులు పూర్తి చేయగలడు. లంచం తీసుకుని పనులు చేయగలుగుతున్నప్పుడు మంచి మనసుతో వాళ్ళకున్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఎందుకు హెల్ప్ చేయలేరు? హెల్ప్ చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంది అభాగ్యులు ఉన్నారు. వాళ్ళకి న్యాయం గురించి తెలియదు, చట్టం గురించి అవగాహన లేదు, తెలియకుండా బోళ్ళన్ని ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలన్న సదుద్దేశంతో అధికారులు ఉంటే, అధికారం చేతిలో ఉన్న వాళ్ళు ఉంటే న్యాయం జరుగుద్ది. ఆ విషయాన్ని ఈ సినిమా చాలా బాగా చెప్పింది. క్లియర్, చాలా మంచి మెసేజ్ ఉంది. నాకైతే నచ్చింది. దీని గురించి డిస్కషన్ జరగాలి. ఇది పబ్లిక్ లో గట్టిగా
గా వెళ్ళాలి, కానీ ఏం వెళ్తుంది? అనవసరమైన విషయాలు, అవసరం లేని విషయాలు, విద్వేషం రెచ్చగొట్టే విషయాలు చర్చల్లోకి వస్తున్నాయి. అవసరమా? ఆలోచించుకోవాలి. మెసేజ్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. పోతే ఈ సినిమాలో మెసేజ్ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామా ఉంది. మంచి ఎంటర్టైన్మెంట్. అది ఎంటర్టైన్మెంట్ అంటే ఎప్పుడు కామెడీ మాత్రమే కాదు, ఇంటెన్స్ సీరియస్నెస్ ని చెప్పడం కూడా ఎంటర్టైన్మెంటే. రియలిస్టిక్ సీరియస్నెస్ ని ఆసక్తికరంగా ఆకట్టుకునే విధంగా చెప్పడం కూడా ఎంటర్టైన్మెంటే. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో సాలిడ్ గా ఉంది. ముందు ఎక్సలెంట్ డైరెక్షన్ ఉంది, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ లు ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి కథ ఉంది, బలమైన కథ ఉంది, కథ బాగా రాశారు, మంచి ఎమోషన్ ఉంది, కట్టి పడేసే సన్నివేశాలు ఉన్నాయి. సినిమా మొదలు పెట్టిన తర్వాత కనెక్ట్ అయిపోతాం, ఇంట్రెస్ట్ గా వెళ్ళిపోద్ది. ఈ సినిమాకి తమిజ కథ రాశారు, మంచి రీసెర్చ్ చేసి ఈ కథ రాశారు, డీటెయిల్స్ భలే పెట్టారు. ఏఆర్ పోలీసులు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళ ఎంక్వైరీస్ ఎలా జరుగుతాయి, అక్కడ పై పొజిషన్ లో ఉన్న పోలీసులు కూడా కొన్ని విషయాలకు సంబంధించి భయపడతా ఉంటారు. ఆ విషయాలని చాలా బాగా చూపెట్టారు. ఏఆర్ పోలీసులు ఖైదీలు తీసుకెళ్తుంటే ఎంత జాగ్రత్తగా ఉంటారు, బాత్రూమ్కి వెళ్తే ఎన్ని చెక్ చేస్తారు, ఆ విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పోస్ట్ చేస్తారు. అది వండర్ఫుల్ డీటెయిలింగ్. ఆ డీటెయిలింగ్ మూలంగా ఆసక్తి పెరుగుద్ది. కథ బలమైన కథే, కాకపోతే స్క్రీన్ ప్లే రెగ్యులర్ గానే ఉంటది, కానీ చూసినప్పుడు ఎక్కడ ఆసక్తి తగ్గదు. ఎందుకు? పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, బలమైన సన్నివేశాలు ఉన్నాయి, ఎంగేజ్ చేసే ఎమోషన్ ఉంది. అది హైలైట్ ఈ సినిమాకి. రెగ్యులర్ స్క్రీన్ ప్లే ని కూడా బలమైన సన్నివేశాలు, ఇంపాక్ట్ఫుల్ మెసేజ్, సూపర్బ్ ఎంటర్టైనింగ్ గా మార్చేస్తుంది. అందుకు ఈ సినిమాని ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. ఖచ్చితంగా 3 క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయిపోతాం. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ క్యారెక్టర్ తో, ఖైదీ అబ్దుల్ తో, అతని లవ్ కళ, ఈ 3 క్యారెక్టర్లతో కనెక్ట్ అవుతాం. వాళ్ళ బాధని మనం ఫీల్ అవుతాం, వాళ్ళకి సంబంధించిన ఎమోషన్ తో కనెక్ట్ అవుతాం. సినిమా చూసేప్పుడు ఆ ఎమోషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పోతే ఈ సినిమా చూస్తున్నంత సేపు నన్ను బాగా కట్టుపడేసిన విషయం, నాకు ముచ్చటగా అనిపించిన విషయం ఏమిటి అంటే డైరెక్షన్. సాలిడ్ గా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది, సూపర్ గా ఉంది. ఫస్ట్ టైం డైరెక్షన్ సురేష్ రాజకుమారి ఏమన్నా చేశాడు అసలు. అతని క్లారిటీ, అతని పర్ఫెక్షన్ మైండ్ పోగొట్టేసింది నాకైతే. ఎంతో బలంగా చెప్పాడు కథ. ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి సంబంధించి, కథని కరెక్ట్ గా ఆడియన్స్ కి రీచ్ అవడానికి సంబంధించి వండర్ఫుల్ ఎఫర్ట్స్ అవుతున్నాయి మాత్రం. సినిమా ఫస్ట్ సీన్ లోనే ఫైట్ ఉంటది. ఆ ఫైట్ సీన్ లోనే అర్థమైపోద్ది మామూలు డైరెక్టర్ కాదు, ఫుల్ కమాండ్ తో డైరెక్ట్ చేస్తున్నాడు సినిమాని. అక్కడే కనిపిస్తుంది అతని క్లారిటీ, అతని పర్ఫెక్షన్. బుద్ధి పారేస్తాడు ఒక ఇంపాక్ట్ ని. పర్ఫార్మెన్స్ లో అదిరిపోయాయి అంతే. నిజంగా ఆర్టిస్టుల్ని మామూలుగా బాధ పెట్టి ఉండడు, హింసించి ఉంటాడు. దాని మూలంగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయి. డైరెక్టర్ కి కమాండ్ లేకపోతే అలాంటి పర్ఫార్మెన్స్ రావు. అంత ఇంటెన్స్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు ఆర్టిస్టులు. వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళని స్టడీగా మోటివేట్ చేయాలి, అప్పుడు తీసుకోవాలి. అలాంటి పర్ఫార్మెన్స్ లో మామూలుగా రావు. ఈజీ పర్ఫార్మెన్స్ కాదు. హింస పెట్టి లాక్కున్నాడు, పిండుకున్నాడు, అతనికి క్లారిటీ ఉంది. అక్కడున్న ఎమోషన్ కి తగ్గట్టు ఎలాంటి ఇంటెన్సిటీతో పర్ఫార్మెన్స్ కావాలి, ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలా, ఏ మీటర్ లో అక్కడ పర్ఫార్మెన్స్ ఉంటే ఈ సీన్ పండుద్ది. పర్ఫెక్ట్ క్లారిటీ ఉంది. అద్దరగొట్టాడు అంతే. నాకు అనిపించింది ఇతను మామూలు డైరెక్టర్ కాదు. మంచి కథ పడితే సూపర్ యాక్షన్ థ్రిల్లర్ తీస్తాడు. యాక్షన్ థ్రిల్లర్స్ అదిరిపోతాయి అంతే. రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ లో వేరే లెవెల్ చూపెడతాడు. అంత బాగుంది అతని పర్ఫెక్షన్, అతని క్లారిటీ నాకు బాగా నచ్చాడు. ఓ పెద్ద హీరోతో యాక్షన్ థ్రిల్లర్ పడాలా, నిలిచిపోయేలాగా తీసి పెడతాడు. అంత బాగుంది అతని డైరెక్షన్. ఈ సినిమాలో టాప్ హైలైట్ అదే అని చెప్తాను. అతను క్లారిటీగా ఉన్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ క్వాలిటీగానే పనిచేస్తుంది, క్వాలిటీ అవుట్పుట్ వేస్తుంది. అది కనిపించింది ఈ సినిమాలో. పర్ఫార్మెన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. విక్రమ్ ప్రభు కానిస్టేబుల్ శ్రీనివాస్ గా బాగా చేశాడు. ఖైదీ అబ్దుల్ గా నటించాడు అక్షయ్ కుమార్. ఫస్ట్ టైం యాక్టర్ అని తెలుస్తుంది, కానీ చాలా బాగా చేశాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తూనే తన సఫరింగ్ ని భలే పర్ఫార్మెన్స్ తో ఎలివేట్ చేశాడు. అనిష్మా ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, మంచి ఇంప్రెషన్ తీసుకుంటది. ఈ అబ్దుల్ కళ వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ కథను కూడా అందరూ అర్థం చేసుకుంటారు, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు వాళ్ళ ప్రేమ కథతో. అంత బాగా చేశారు వాళ్ళిద్దరు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి మ్యూజిక్, పాటలు బాగున్నాయి, అన్ని కూడా సిచ్యువేషనల్ సాంగ్స్, పాటలు బాగుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్తాను. ఓవరాల్ గా అయితే నేను చెప్పేది ఒకటి, మంచి మెసేజ్ ఉంది, అలాగే ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, G5 లో స్ట్రీమ్ అవుతుంది. అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఒక మంచి సినిమాని చూసామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ను మిస్ అవ్వద్దు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బీ కీప్ వాచింగ్ మిస్టర్ బీ ఛానల్. థ్యాంక్ యూ.